హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. February 5th, 2029 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ ఆర్టికల్లో వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కావాలని ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నీడ్ ఆఫ్ ద అవర్ అంటే కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్పేసి ఆర్టికల్ అనమాట. నీడ్ ఆఫ్ ద అవర్ అంటే కొంత సమయాన్ని కేటాయించాలి. అంటే ఇప్పుడు ఈ సిఏఏ బిల్ మీద జరుగుతున్న ఏదైతే ఎజిటేషన్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఏంటంటే దాని మీద కొంచెం ఆలోచించాలి, కొంత సమయాన్ని కేటాయించి దానికి సరైన పరిష్కారం చూపించాలి అని చెప్పే ఆర్టికల్. ది సెంటర్ మస్ట్ స్టాప్ ప్రివిలేజింగ్ రిలీజియస్ పర్సిక్యూషన్ ఓవర్ ద ఫార్మ్స్. అంటే ఇప్పుడు ఈ సెంటర్ ఏం చేయాలి అంటే వాళ్ళు ప్రివిలేజ్ గొప్పగా చెప్పుకుంటున్నారనమాట. అంటే రిలీజియస్ పర్సిక్యూషన్ అనే దాన్ని ఒక ప్రత్యేక సౌకర్యంగానో లేకపోతే దాన్ని ఒక గొప్పగా చెప్తున్నారు అనమాట. వాళ్ళకి హక్కులాగా, అంటే రిలీజియస్ పర్సిక్యూషన్ జరిగిన వాళ్ళకంటే మతపరమైన హింస జరిగిన వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పారు, సిటిజన్షిప్ ఇస్తామని చెప్పారు అనమాట. దాన్ని చెప్పడం ఆపేసి ఓవర్ ద ఫార్మ్స్ అంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఒకటి ఇస్తానండి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియో చూడబోయే ముందు ఒకసారి దానికి చెక్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీంతోపాటు కింద నేను ఈరోజు డైలీ హిందూ పేపర్ యొక్క పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను, అంటే ఈ పేపర్ కూడా ఇస్తున్నాను. సో మీరు ఆ పేపర్ ఎవరైనా పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదవచ్చు. ప్రివిలేజ్, అడ్వాంటేజ్, బెనిఫిట్, ప్రత్యేక సౌకర్యము, పర్సిక్యూషన్, ఇల్ ట్రీట్మెంట్, టార్చర్, హింస, ఇండిగ్నేషన్, యాంగ్రీ, డిస్ట్రెస్, కోపము, స్లంబర్, స్లీపు, డోజు, నిద్ర, క్రీప్, క్రాల్, స్నీక్, ప్రాకు, వెస్ట్, గివ్ టు, సంక్రమిస్తుంది, ఇన్సిడియరీ, సెడిషియస్, ఎజిటేటబుల్, ఎజిటేషనల్, ఆందోళన, స్నిఫ్, ఇన్హేల్, డిస్డెయిన్, వాసన పట్టు, రీకౌన్సిల్, రీకన్సిడర్, పునరుద్ధరించు, కన్ఫ్రంట్, ట్యాకిల్, ఫేస్, ఎదుర్కొను, వెరిఫికేషన్, కండెమ్నేషన్, క్రిటిసిజం, అపవాదు, అబ్స్ట్రాక్ట్, ఎక్స్ట్రాక్ట్, పంప్, పరిగ్రహించు, హెటరిక్, టాలెంట్, ఎఫిషియన్సీ, సమర్థవంతము, టెయిటర్, డబుల్ ఏజెంట్, డిఫెక్టర్, ఫిరాయింపుదారుడు, టర్మాయిల్, ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ డిస్టర్బెన్స్, కలవరము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, యాజ్ ప్రొటెస్ట్స్ కంటిన్యూ టు రిపెల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అగైన్స్ట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఆఫ్ ద CAA, the National Population Register and allied issues, their nature, content and direction have drawn critical attention. అంటే ఇప్పుడు చాలా వరకు మనకు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 CAA గురించి అయితేనేమి, తర్వాత నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, తర్వాత దానికి సంబంధించిన అంశాలు, అలైడ్ ఇష్యూస్ అని దానికి సంబంధించిన అంశాల గురించి, దాని యొక్క విధానం గురించి, నేచర్, తర్వాత ఆ యొక్క ఏ డైరెక్షన్లో వెళ్తుంది, వీటన్నిటికీ కూడా చాలా వరకు వ్యతిరేకత అనేది, అంటే ఈ ప్రొటెస్ట్ అనే వ్యతిరేకత అనేది చాలా వరకు కనపడుతుంది అనమాట. ఇది ఇప్పుడు మన అందరూ కూడా గుర్తించాల్సిన విషయం, అంటే చాలా క్రిటికల్ అటెన్షన్, అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అనమాట. ది ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ రిలీజియస్ టెస్ట్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్ త్రూ ద CAA evoked వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ ఇండిగ్నేషన్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏం చేస్తున్నారంటే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. అంటే మత ప్రాతిపదికన విడగొట్టే ఈ CAA చట్టం అనేది ఒక మత ప్రాతిపదికన విడగొడుతుంది అని చెప్పేసే విధానం ఏదైతే ఉందో, అంటే దేశవ్యాప్తంగా దీని మీద కోపం, ఇండిగ్నేషన్ అంటే ఏంటంటే కోపం అనేది, అందరికీ ప్రజలకు దీని మీద తీవ్రమైన వ్యతిరేకత, కోపం అనేది ప్రదర్శించాల్సి వస్తుంది. ఎందుకని మత ప్రాతిపదికన కొంతమంది పీపుల్ని విడగొడుతున్నారు అనమాట. రైట్ థింకింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ మొబిలైజ్డ్ in a manner benefiting a vibrant democracy, and several state governments and assemblies have expressed reservations. అంటే ఇప్పుడు చాలామంది, అంటే ఈ డెమోక్రటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజాస్వామ్యక తత్వం కలిగిన ఎవరైతే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. చాలా వరకు రాష్ట్రాలు ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని రిజర్వేషన్స్, కొన్ని ఈ చట్టానికి సంబంధించి కొన్ని రిజర్వేషన్స్ కానీ కొన్ని వ్యతిరేకతలు అనేవి చాలా రాష్ట్రాలు తెలిపిరి అనమాట. స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ప్రొటెస్ట్ దట్ ఆర్ మార్క్డ్ యాన్ awakening from a defiest slumber of the country in the face of creeping majoritarianism.
అంటే ఇప్పుడు చాలా వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దీని వ్యతిరేకంగా పోరాడుతున్నారనమాట. అంటే వాళ్ళు ముందు వచ్చి నిలబడి ఏంటంటే ఏదైతే ఈ గొడవ ఏదైతే ఉందో అంటే భారతదేశం ఒక నిద్రాణ వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది, అంటే దేని గురించి మెజారిటేరియనిజం అంటే ఎక్కువ మంది జనాలు ఏ జాతికి చెందిన వాళ్ళే ఉంటారు వాళ్ళని, అంటే అలాంటి విధానంలోకి భారతదేశం పడిపోతుందనే ఉద్దేశంతో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా దీని మీద తిరుగుబాటు చేస్తున్నారు అనమాట. యాజ్ ద ప్రొటెస్టర్ లింగర్ ఆన్ however they appear to be sliding into the control of vested interests that వర్క్ ఫర్ రిలీజియస్ పోలరైజేషన్. అంటే ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు, ఈ ప్రొటెస్ట్ అంతా కూడా దేనికంటే ఏదైతే వాళ్ళు మత ప్రాతిపదికన ఏదైతే ఉంటుందో మత ప్రాతిపదికంగా సంక్రమించే పౌరసత్వం గురించి వ్యతిరేకంగా చేస్తున్నారన్నమాట. అంటే మత ప్రాతిపదికన కాదు, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులు అనే ఉద్దేశించి వాళ్ళు దీని మీద తిరుగుబాటు చేస్తున్నారన్నమాట. దిస్ డిస్క్రిమినేటరీ సిఏఏ టార్గెట్స్ ముస్లిమ్స్ బట్ ద ప్రొటెస్ట్ వర్ డ్రైవెన్ బై ద వైడర్ సివిల్ సొసైటీ ఎట్ ద బిగినింగ్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ సిఏఏ చట్టం అనేది ఎవరిని టార్గెట్ చేస్తుందంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తుందన్నమాట. ఇనీషియల్గా ఫస్ట్లో ఏమైందంటే బిగినింగ్లో ఈ తిరుగుబాటు బిగినింగ్లో ఏం జరిగిందంటే అందరు సివిలియన్స్ అంటే ముస్లిమ్స్ కాకుండా అన్ని రకాల మతాల వాళ్ళు వచ్చి దీంట్లో పాల్గొన్నారనమాట. ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఇన్సెండియరీ స్పీచెస్ అండ్ స్లోగన్స్ ఎట్ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ అండ్ ఈవెన్ సపోర్ట్ ఫర్ ముస్లిమిస్ట్ పాలిటిక్స్ హ్యావ్ పుట్ నాన్ సెక్టేరియన్ అపోనెంట్స్ ఆఫ్ ద లా ఇన్ ద డిఫికల్ట్ స్పాట్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే అంటే ఆందోళనకరమైన స్పీచ్లు చేయటం, అంటే ఈ యొక్క ప్రొటెస్ట్కి వ్యతిరేకంగా కొన్ని స్పీచెస్ చేశారనమాట. ఏది చర్చలు కానీ లేకపోతే కొన్ని స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఇస్లామిక్ పాలసీ అంటే ముస్లింల యొక్క రాజకీయాలు అంటే ఇస్లామిస్ట్ పాలిటిక్స్ని కూడా కొంతవరకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే దీనికి ఏమైందా అంటే నాన్ సెక్టోరియన్ అపోనెంట్స్ అంటే ఒకళ్ళని వేరు చేసే విధానం ఏదైతే ఉందో ఆ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనివల్ల ఈ యొక్క చట్టానికి అనేది డిఫికల్ట్ స్పాట్ అనేది ఏర్పడింది. ఇది ఒక ప్రత్యేకంగా అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది, దాని మీద వ్యతిరేకత అనేది పెరిగిపోయింది ఈ చట్టం వల్ల. ఇలాంటి వాళ్ళందరి వల్ల Muslims have equal right as all other citizens of India to assemble and protest, but reducing the CAA debate into a question of their right alone is a dishonor of the pluralist, inclusive కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెక్యులర్ ఇండియా. అంటే ముస్లింలందరికీ కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడే అంటే ఎవరైనా కానీ ఏ జాతి వాడైనా ముస్లిమ్స్కి కూడా అందరికీ భారతదేశంలో ఉన్న పౌరులు అందరితో పాటు సమానమైన అధికారాలు ఉన్నాయన్నమాట. అంటే వీటి వ్యతిరేకంగా ఇండియాలో చేసే చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అధికారం కానీ లేకపోతే వాళ్ళు సపరేట్గా దాని గురించి చర్చించుకునే అధికారం కానీ తర్వాత ఈ అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సిఏఏ డిబేట్ అనేది వాళ్ళ వరకే పరిమితం చేయటం అనేది దీనికి ఏంటంటే ప్లూరలిస్ట్ భావాలు అంటే వివిధ మతాలు కలిసి ఉన్న ఇలాంటి దేశాల్లోకి వ్యతిరేకం అనమాట. ఇలాంటి దేశాలకి అంటే రకరకాల జాతులు మతాలు కలిసిన ఇలాంటి దేశాలకి ఒక మతాన్ని సైడ్ చేయటం ఒక మతాన్ని సెంటర్ పాయింట్ చేయటం అనేది ఇది వ్యతిరేకం అనమాట. ఇది డిసానర్ లాంటిది అనమాట. ఇంక్లూజివ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెక్యులరిజం అంటే దీంతో పాటు ఏంటంటే ఈ సెక్యులర్ లౌకికవాదానికి కూడా ఈ యొక్క విధానం అనేది కూడా పూర్తిగా వ్యతిరేకం అనమాట. ఆఫ్టర్ ద సక్సెస్ ఇన్ kindling a natural debate on the issue which is now before the Supreme Court that will litigate its constitutionality, anti-CAA protest must now hold their fire. అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ ఏమైందంటే దీనికి సంబంధించిన అంశం ఈ యాంటీ-సిఏఏకి సంబంధించిన ఈ గొడవ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళిందనమాట. ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే దానికి ఒక చట్టబద్ధత ఉందా లేదా ఆ సిఏఏ రాజ్యాంగపరంగా కల్పించిన ఏదైతే ఉందో మన రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ప్రకారం దీనికి చట్టబద్ధత ఉందా లేదా అనేది సుప్రీంకోర్టులో ఉందన్నమాట. ఆ కేసు నడుస్తుంది. సో ఇప్పుడు ఈ యాంటీ-సిఏఏ ప్రొటెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు కామ్గా ఉండాలి, గొడవ చేయకుండా ఉండాలి. ఎందుకని ఆల్రెడీ అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు అనేది తీర్పు చెప్తుంది అనమాట. The opportunity that the ruling Bharatiya Janata Party sniffed in the protest is not to reach out to the reconcile but to confront and polarize, particularly in the campaign for the ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటి అంటే ఒక అవకాశాన్ని అందుకుందనమాట. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే ఈ యొక్క తిరుగుబాటును ఉపయోగించుకుని వాళ్ళు ఏం చేయాలి, యాక్చువల్గా ఈ చట్టాన్ని తిరిగి పర్యవేక్షించడం కానీ లేకపోతే దాని గురించి తిరిగి పునరుద్ధరించడం ఆలోచించడం కానీ చేయాలి. కానీ వీళ్ళు ఇలా చేయకుండా ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ఆయుధంలాగా వాడుకుంటున్నారనమాట. రాబోయే ఎలక్షన్స్లో ఢిల్లీ ఎలక్షన్లో వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ఈ చట్టాన్ని ఉపయోగించుకొని అంటే ఈ తిరుగుబాటును ఒక ఆయుధంలాగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ద చిల్లింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద పార్టీస్ బ్రాజన్ వెలిఫికేషన్ అండ్
dehumanization of the protesters is no longer an abstract fear. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క ఎవరైతే ఈ తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళపైన వ్యాలిఫికేషన్ అంటే అపవాదులు వేయటం కానీ, లేకపోతే అమానవీయంగా వాళ్ళ మీద వీళ్ళు చేసే స్టేట్మెంట్లు అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి భయాన్ని కలిగించట్లేదు అనమాట. అంటే పూర్తిగా ఎటువంటి భయాన్ని కలిగించట్లేదు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. 3 separate incidents of firing at protests, too clearly inspiring by Hindutva politics, have been reported in Delhi. అంటే ఇప్పుడు మనం ఒక 3 సపరేట్ ఇన్సిడెంట్స్ని మనం చూడవచ్చు అనమాట. ఫైరింగ్ ప్రొటెస్ట్ అంటే ఆ ప్రొటెస్టుల మీద ఏం అయితే కాల్పులు జరిపారనమాట. దాంట్లో 2 కాల్పులు అనేవి రెండింటిని క్లియర్గా మనం హిందుత్వ పాలిటిక్స్ ఉద్దేశించి ఆ కాల్పులు జరిగినాయి అనేది ఢిల్లీలో అనేది జరిగినాయి అనేది చెప్పవచ్చు అనమాట. ఫార్ ఫ్రమ్ కండెమ్నింగ్ దీస్ ఇన్సిడెంట్స్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ టర్మ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ ద షిఫ్ట్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ actions, the BJP leadership has continued with divisive rhetoric. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఈ చర్యలన్నింటినీ ఖండించాల్సింది పోయి, ఇలాంటి చర్యలన్నింటినీ ఖండించాల్సింది పోయి వీళ్ళే పోలీసులకి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తున్నారన్నమాట. ఎవరైతే దీన్ని తిరుగుబాటు చేస్తున్నారో అంటే ఆ ఫైరింగ్ని ఖండించాల్సింది, ఫైరింగ్ ఇన్సిడెంట్స్ ఖండించాల్సింది పోయి ఇంకా పోలీసులకు ఇంకా ఎక్కువ అధికారాలు ఇస్తున్నారన్నమాట. బీజేపీ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ విడగొట్టే విధానంలో వాళ్ళ నైపుణ్యం, హెటరిక్ అంటే ఏంటంటే నైపుణ్యం అనమాట. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. మనుషుల్ని విడగొట్టడానికి అంటే మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టడానికి వాళ్ళ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు అనమాట. ఏ యూనియన్ మినిస్టర్ లెడ్ స్లోగన్ కాలింగ్ ఫర్ ద షూటింగ్ ఆఫ్ ట్రైటర్స్. అంటే ఒక యూనియన్ మినిస్టర్ ఇంకా ఏమన్నాడు అంటే ఎవరైతే ఆ యొక్క డ్యూయల్గా అంటే 2 ఫిరాయింపుదారులు ఎవరైతే ఉంటారో అంటే భారతదేశాన్ని పాకిస్తాన్కి ఫిరాయింపులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మాటల ఫిరాయింపు జరిగే వాళ్ళని కాల్ చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ద బీజేపీ మస్ట్ ఇమీడియట్లీ అడాప్ట్ ఏ పాత్ ఆఫ్ రీకన్సిలియేషన్ అండ్ రిజల్యూషన్. అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేయాలంటే ఒక దారిని ఎంచుకోవాలి. దేని గురించి? దాన్ని పూర్తిగా మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి, దాని గురించి ఆలోచించడానికి, సిఏఏ చట్టం గురించి ఆలోచించడానికి, రెజల్యూషన్ దానికి సరైన పరిష్కారం చూపడం కోసం మళ్ళీ వాళ్ళు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలి. ఆన్ వే ఈజ్ బై మేకింగ్ ఏ ఫర్దర్ అమెండ్మెంట్ టు సిఏఏ దట్ విల్ నాట్ ప్రియారిటైజ్ రిలీజియస్ పర్సిక్యూషన్ ఓవర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ పర్సిక్యూషన్. అంటే వీళ్ళు ఇంకా దాంతోపాటు ఇంకా ఏం చేయాలా? ఈ సిఏఏ చట్టంలో మార్పులు తీసుకురావాలా. ఎట్లాగా ఒక రిలీజియస్ పర్సిక్యూషన్కి అంటే మతపరమైన హింసకి ప్రాధాన్యత ఇవ్వకుండా వీళ్ళు అదర్ ఫార్మ్స్ ఆఫ్ పర్సిక్యూషన్ కూడా వీళ్ళు కన్సిడర్ చేయాలి. అంటే ఈ హింస అనేది రకరకాలుగా జరుగుతుంది ఆ దేశాల్లో, వాటిని కూడా ఉద్దేశించి వీళ్ళు చట్టం చేయాలన్నమాట. నో ప్రొటెస్టర్ ఈజ్ అగెన్స్ట్ వెల్కమింగ్ ద పర్సిక్యూటెడ్ ఫ్రమ్ 3 neighboring countries listed in the CAA. అంటే ఏ తిరుగుబాటుదారు అంటే ఏ వ్యతిరేకించేవాడు ఈ తిరుగుబాటుదారుడు కూడా ఆ పర్సిక్యూటెడ్ అంటే పక్క దేశాల్లో హింసకు గురై వస్తున్న 3 neighboring కంట్రీస్లో హింసకు గురై వచ్చే వాళ్ళని ఎవరో కూడా వ్యతిరేకించట్లేదు ఈ సిఏఏ చట్టం ప్రకారం. వీళ్ళు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? ఒక మతాన్ని మాత్రమే దాంట్లో నుంచి ఎలిమినేట్ చేయడానికి మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అనమాట. బై అమెండింగ్ ద లా టు రిమూవ్ ద arbitrary selection of countries and religious groups, the current turmoil can be easily calmed. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఆ రిలీజియస్ గ్రూప్ని పక్కన పెట్టారో దాన్ని కూడా ఈ చట్టంలో కలిపితే కనుక ఇప్పుడు ఏదైతే టర్మాయిల్ అంటే ఈ ఆందోళన ఏదైతే ఉందో ఈ భారతదేశాన్ని కలపబడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా సద్దుమణిగిపోతాయి. ఈ కామ్ డౌన్ ఉంటుంది, కామ్ అయిపోతాయి అంటే తగ్గిపోతాయి, సద్దుమణిగిపోతాయి. ఏ స్మాల్ స్టెప్ ఆఫ్ రివిజన్, ఏ స్మాల్ స్టెప్ ఆఫ్ రీజన్ అండ్ విజన్ విల్ సర్వ్ ఇండియా వెల్. అంటే ఒక చిన్న స్టెప్ అనమాట. అంటే ఒక సరైన రీజన్ని ఒక కారణాన్ని చెప్పడానికి తర్వాత ఒక మంచి విజన్ ఉంటే కనుక ఇలాంటి భారతదేశం అనేది చాలా బాగా ఉంటుంది, ఇప్పుడున్న సమస్యల నుంచి మనం బయటపడతాము అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ పనిష్ ద పోలీస్. ఇది పోలీసులను పనిష్ చేయాలని. యాక్చువల్గా కర్ణాటకలోని బీదర్లో ఏం జరిగింది అంటే ఈ యాంటీ సిఏఏ చట్టం గురించి ఒక ప్లే చేశారు. అంటే మన జరిగిన రిపబ్లిక్ డే రోజున ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఒక నాటకాన్ని వేశారనమాట. ఆ నాటకానికి ఒక స్కూల్లో చిన్నపిల్లల చేత 9 నుంచి 12 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల చేత నాటకం ఇచ్చారు. ఆ నాటకం ఎవరైతే వేశారో ఆ పిల్లల్ని యొక్క టీచర్ని తర్వాత ఆ నాటకానికి ఒక పేరెంట్ అనేవాళ్ళు ఒక లేడీ పేరెంట్ అనేమో ఆమె ఆ స్క్రిప్ట్ తయారు చేసిందనమాట. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారనమాట. వాళ్ళ మీద వీళ్ళు హెరాస్ చేస్తున్నారు, వాళ్ళని హింసిస్తున్నారనమాట. ఇలా చేశారంటే ప్రధానమంత్రికి సెడిషన్ కింద యాక్ట్ అంటే దేశద్రోహం కింద వాళ్ళ మీద కేసు పెట్టేసి
వాళ్ళ మీద ఇలాంటి ప్రాసిక్యూషన్ జరుగుతుంది, ఈ పోలీసుల యొక్క ప్రాసిక్యూషన్ హింస జరుగుతుంది అనమాట. దాన్ని ఉద్దేశించిన ఆర్టికల్ అండి. ఒకసారి ఈ ఆర్టికల్ చూద్దాం మనం. బీదర్ కేస్ ఇన్వాల్వ్స్ బోత్ మిస్యూజ్ ఆఫ్ లా అండ్ పోలీస్ హై హ్యాండెడ్నెస్. అంటే ఇప్పుడు ఈ బీదర్ కేసులో ఏం జరిగింది అంటే ఆ మిస్యూజ్ అయిందనమాట. ఏదైతే ఆ చట్టాన్ని ఏదైతే ఉందో దుర్వినియోగం చేశారు ఈ చట్టాన్ని. తర్వాత పోలీసులు ఏంటంటే అత్యుత్సాహంతో వాళ్ళ యొక్క పరిధిని మించి ప్రవర్తించారు అని చెప్తున్నారు. ఒకసారి చూడబోయే ముందు, దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. పనిష్ ద పోలీస్, సెడిషన్, రెబిలియన్, ప్రొవకేషన్ తిరుగుబాటు, పర్పోర్టెడ్లీ, ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా, ఎగ్రోగియస్ షాకింగ్, హర్రీయింగ్ అతిశయించిన, ఇంపునిటీ, ఇమ్యూనిటీ, ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ శిక్ష నుండి మినహాయింపు, మేర్లీ, ఓన్లీ, ప్యూర్లీ కేవలం, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ వాస్తవంగా, పోర్ట్రే రిప్రజెంట్, డిపిక్ట్ సూచించు, పర్వెసివ్ ప్రిలవెంట్, పెనట్రేటింగ్ పరివ్యాప్తి, ఎగ్జంప్లరీ పర్ఫెక్ట్, ఐడియల్ శ్రేష్టమైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ద యాక్షన్ టేకెన్ బై ద పోలీస్ అగెన్స్ట్ ఏ ప్రైవేట్ స్కూల్ ఇన్ బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక మస్ట్ ర్యాంక్ అమంగ్ ద worst instances of the misuse of the sedition provision in a penal law in recent times. అంటే ఇప్పుడు ఈ పోలీసులు ఏదైతే ఈ బీదర్ డిస్ట్రిక్ట్లో జరిగిన, ఈ కర్ణాటకలోని బీదర్ డిస్ట్రిక్ట్లో జరిగిన ఏదైతే ఒక ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ఆ సెడిక్షన్ అంటే తిరుగుబాటుకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క న్యాయాన్ని పూర్తిగా వాళ్ళు దుర్వినియోగపరిచినట్టు ఈ కాలంలో జరిగినంతగా, అంటే ఇప్పుడు జరిగినంత ఈ ఇన్స్టెన్స్లో జరిగినంత దుర్వినియోగం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఈ గత కొంతకాలంగా చూసుకుంటే ఎప్పుడు జరగలేదు అని చెప్తున్నారు. టీమ్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్ హ్యావ్ బీన్ విజిటింగ్ ద షహీన్ స్కూల్ ఫర్ సమ్ డేస్ నౌ. అంటే ఇప్పుడు ఈ పోలీసుకు సంబంధించిన ఈ టీం అనేది గత కొంతకాలంగా ఈ షహీన్ స్కూల్ అనే దాంట్లో పొదుస్మాన వాళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నారనమాట. అండ్ దే హ్యావ్ ఆల్రెడీ అరెస్టెడ్ ఏ టీచర్ అండ్ ఏ పేరెంట్ సో ఫార్. ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ టీచర్ని, ఒక పేరెంట్ని, ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారన్నమాట. ఫర్ యాన్ ఎలిజియట్లీ సెడిషియస్ అండ్ ఇన్ఫ్లమేటరీ ప్లే అగెన్స్ట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఇది వాళ్ళు ఏంటంటే తిరుగుబాటుతో కూడిన తర్వాత రెచ్చగొట్టే విధంగా ఒక నాటకాన్ని వాళ్ళు ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన నాటకాన్ని, దాన్ని వ్యతిరేకంగా ఒక నాటకాన్ని వాళ్ళు తయారు చేసి దాన్ని ప్లే చేశారనమాట. అందువల్ల వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇన్ విచ్ ఇట్ ఈజ్ క్లైమ్డ్ సమ్ రిమార్క్స్ పర్పోర్టెడ్లీ ఇన్సల్టింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ వర్ మేడ్. అంటే దీని ప్రకారం ఆ యొక్క నాటకం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రైమ్ మినిస్టర్ని, అంటే ఆయన్ని కించపరిచే విధంగా వాళ్ళు ఈ నాటకం చేశారని చెప్పేసి పోలీసులు వీళ్ళ మీద కేసు పెట్టారు. ఇట్ ఈజ్ unbelievable that the police would waste their time in pursuing a complaint by right-wing activists about a play performed by children between the age of 9 and 12. పోలీసులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ విలువైన సమయాన్ని టైం వేస్ట్ చేసుకుంటున్నారు, విలువైన కానీ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఒక రైట్ విట్ యాక్టివిస్టులు, వాళ్ళు అంటే ప్రజల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో చేసే పనులు చేసే యాక్టివిస్టులు అనమాట వాళ్ళు. అలాంటి యాక్టివిస్టుల మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం, అది కూడా వాళ్ళు 9 to 12 years మధ్య పిల్లల మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు మాతోనే వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క నాటకాన్ని వేశారు. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిస్తుంది, ఎవరు నమ్మశక్యం కాకుండా ఉందన్నమాట. ది ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ are being subjected to sustained harassment with utter disregard for child-friendly laws and procedures is an egregious violation that the police seem to be committing with impunity. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క చిన్న వయసు 9 నుంచి 12 వాళ్ళ మీద వీళ్ళు ఒక హెరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళని హింసకు గురి చేస్తున్నారనమాట. అది పూర్తిగా ఆ చైల్డ్ ఫ్రెండ్లీ లాస్కి వ్యతిరేకం అనమాట. పూర్తిగా చైల్డ్ ఫ్రెండ్లీ లాస్కి వ్యతిరేకమైనప్పటికీ వాళ్ళు ఇలాంటి పనులు చేయడం అనేది కూడా అందరినీ కూడా చాలా ఆశ్చర్యంలోకి పోలిస్తుంది అనమాట, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోలీస్ సీమ్స్ టు బీ కమిటింగ్ విత్ ఇంప్యూనిటీ. అంటే వాళ్ళని ఆ చట్టం నుంచి, అంటే వాళ్ళని తప్పించకుండా 9 నుంచి 12 ఏళ్ల వయసు వాళ్ళని ఆ యొక్క కేసు నుంచి తప్పించకుండా వాళ్ళు కావాల్సి వాళ్ళ మీద ఇంకా ఆ కేసులు పెట్టే విధంగా లేకపోతే హింసకు గురి చేసే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉందన్నమాట. ద అరెస్ట్ ఆఫ్ ఏ టీచర్ హూ ఈజ్ సెడ్ టు హ్యావ్ సూపర్వైజ్డ్ ద పర్ఫార్మెన్స్ అండ్ ద మదర్ ఆఫ్ ఏ చైల్డ్ ఆన్ ద ఎలిగేషన్ దట్ షీ హ్యాడ్ యాడెడ్ వాచ్ టు ద స్క్రిప్ట్ ఈజ్ పర్టికులర్లీ కండెమ్నబుల్. అంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ టీచర్ కానీ లేకపోతే ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ మదర్ ఎవరైతే ఉన్నారో, ఒక పేరెంట్ని కూడా అరెస్ట్ చేశారో, ఒక లేడీ అనమాట ఆ మదర్. ఆ స్క్రిప్ట్ రాసింది ఆమె పిల్లల్ని కూడా దాంట్లో యాక్ట్ చేశాడనమాట.
సో దాంట్లో దాని మీద ఆమెకి ఏం మీద నింద ఏర్పడిందంటే ఆమె దీంట్లో కొన్ని అబ్జెక్షనబుల్ వర్డ్స్, ఈ స్క్రిప్ట్లో కొన్ని పర్టికులర్గా కొన్ని అబ్జెక్షనబుల్ వర్డ్స్ అనేవి వాడిందనమాట. అవి పూర్తిగా ఖండించదగ్గ అంశాలే. ఇట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ద పవర్ టు అరెస్ట్ వెన్ ఇట్ ఈజ్ merely a verbal offense and does not require any custodial interrogation. అంటే యాక్చువల్గా ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది పూర్తిగా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో మిస్యూజ్ చేశారనమాట, వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఎందుకని ఒక మాటల రూపంలో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించాల్సిన దాన్ని తీసేసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని అరెస్ట్ చేసిన కస్టోడియల్గా, అంటే వాళ్ళని వాళ్ళ యొక్క కస్టడీలోకి తీసుకోవడం అనేది తప్పు అనమాట. బిసైడ్స్ సెడిక్షన్ under section 124A, the provisions invoked concern insult aimed to provoking breach of peace, statements made with intent to incite people against the state and promote enmity between the groups on the basis of the religion. అంటే ఇప్పుడు ఈ సెడిక్షన్ అంటే ఈ తిరుగుబాటు కానీ లేకపోతే దేశద్రోహం సంబంధించి తిరుగుబాటు అంటాం, లేకపోతే సెడిక్షన్ అంటే తిరుగుబాటు లేదా దేశద్రోహం అంటనమాట. ఆ యొక్క చట్టం ప్రకారం సెక్షన్ 124A ప్రకారం అంటే ఏంటంటే ఇలాంటి ఏదైనా జరిగింది అంటే ఎలాంటి వాటిలో జరగాల, మతపరమైన ఏదైనా విభేదాలు ఏర్పరిచినా, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి శత్రుత్వాన్ని ఎనిమిటీ అంటే శత్రుత్వ భావాన్ని ప్రేరేపించినా, లేకపోతే ఒకళ్ళనొకళ్ళకి యుద్ధపూరిత వాతావరణాన్ని గొడవపూరిత వాతావరణాన్ని ఏర్పరిచినప్పుడు మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఈ చట్టం చెప్తుందన్నమాట. ఇట్ ఈజ్ ఇండీడ్ బిజైర్ ఫర్ ద police to believe that all these offences were made at a play involving a group of children. అంటే వాస్తవానికి పోలీసులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏదైతే ఆ చట్టానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఆ నాటకంలో అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఆ సెడిషన్ సంబంధించిన ఆ తిరుగుబాటు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆ నాటకంలో చూపించారు, అందుకే వాళ్ళని అరెస్ట్ చేశామని వీళ్ళు ఒక కారణం చెప్తున్నారు పోలీసులు. ఇట్ వాజ్ ఓన్లీ ఏ few days ago that a Supreme Court bench observed that words such as anti-national and sedition were being bandied about loosely these days. అంటే మనకి కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు ఒక బెంచ్ ఏం చెప్పింది అంటే ఏవైతే ఈ యాంటీ నేషనలిజం అనే వర్డ్స్ని తర్వాత ఈ సెడిషన్ అనే వర్డ్స్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు, వాటిని తప్పుగా వ్యవహరిస్తున్నారు, వాటితో ఉపయోగించుకొని చాలామంది ప్రజల యొక్క నోలు మోపిస్తున్నారు, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట. ద ఇన్సిడెంట్ ఇన్ ద బీదర్ ఎగ్జాంప్లైజ్ దిస్ ట్రెండ్. అంటే ఇప్పుడు ఈ యొక్క తార్కాణం అనమాట. ఎగ్జాంప్లైజ్ అంటే దానికి తార్కాణం. అంటే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో ఈ బీదర్ యొక్క కేసు అనేది దానికి తార్కాణంలాగా అద్దం పట్టినట్టు చూపిస్తుంది అనమాట. ఆ యొక్క విధానాన్ని చూపిస్తుంది అనమాట, ట్రెండ్ విధానాన్ని చూపిస్తుంది. అండ్ ఇట్ ఆల్సో కన్ఫర్మ్ that the law is often used to silence the political comments on matters deemed sensitive by the rulers. అంటే ఈ యొక్క విధానాలు అనేవి ఒక్కోసారి ఎలాంటివి చెప్తున్నాయంటే పొలిటికల్గా రాజకీయపరంగా మనం చేసే ఏవైతే కామెంట్స్ ఉంటాయో వ్యాఖ్యలు ఉంటాయో వాటిని నోరు పంపించడానికి, అలాంటి వాళ్ళని నోరు పంపించడానికి, అంటే పొలిటికల్గా ఆ రూలర్స్కి అనుకూలంగా లేని అటు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నో నోరు పంపించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. Sedition, an outdated provision which deserves no place in a modern penal code, has been invoked to portray political dissent as a promotion of disaffection. అంటే ఇప్పుడు ఈ సెడిషన్ అనేది ఇప్పుడున్న ఈ కొత్త విధానంలో ఈ మోడర్న్ పీనల్ కోడ్ ప్రకారం అనేది అసలు ఉండాల్సిన అవసరం లేదు, దానికి ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఇది పూర్తిగా ఎలా ఉంది అంటే కనుక దేన్ని సూచించే విధంగా ఉంది అంటే ఎవరైతే ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారో, లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిదానాలు చేస్తారో, లేకపోతే డిసెంట్స్ అంటే వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నోర్మూపించడం కోసమే ఉపయోగపడేదానిలాగా ఉందన్నమాట ఈ చట్టం. ఆఫెన్ ఫర్గెటెన్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈజ్ cannot be invoked without the essential ingredients for invoking the section, namely an imminent threat to public order and incitement to take up arms or resort టు వైలెన్స్. అంటే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏదైనా చర్యలు తీసుకోవాలి అంటే దానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే పబ్లిక్గా ఏదైనా వాళ్ళు గొడవ పడే విధంగానో లేకపోతే రెచ్చగొట్టే విధంగా, పబ్లిక్ యొక్క శాంతిని హాని కలిగించే విధంగా, ప్రజల శాంతిని హాని కలిగించే విధంగానో, లేకపోతే వాళ్ళు ఆయుధాలు చేతపట్టుకొని వైలెన్స్ గొడవ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో నాట్ వర్తి దట్ ద పోలీస్ హ్యావ్ డీమ్డ్
the opposition to the citizenship law amendment as something against the state when the section itself has an explanation that nothing that seeks to get the government to change its policy by lawful means is sedition. అంటే ఇప్పుడు ఈ పోలీసులు కూడా ఏంటంటే ఒకవేళ సెక్షన్ వీళ్ళకి కాకుండా ఈ స్టేట్ మొత్తం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉందనుకోండి, ఇలాంటి చట్టాలు వాళ్ళకు ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయగలరు, అవి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, దాని యొక్క చట్టాన్ని పరిధిలోనే ఉంది, ఆ సెడిషన్ పరిధిలోనే ఉందని చెప్తారు. మరి ఎలా చెప్తారు? పోలీసులు అనేవాళ్ళు ఇలా చేస్తే కనుక దేర్ మస్ట్ బీ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ఏ పోలీస్ సిస్టమ్ దట్ బిలైస్ దట్ ఎవ్రీ వన్ హూ ఈజ్ సస్పెక్టెడ్ ఆఫ్ కమిటింగ్ యాన్ అఫెన్స్ ఈజ్ టు బీ అరెస్టెడ్. అంటే ఇప్పుడు ఈ పోలీస్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఎవరైతే, అంటే ఈ తప్పును చేయడానికి కారణమైన పోలీసులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. గివెన్ ద పర్వేసివ్ misuse of the sedition provision as well as the power to arrest, it may be time to strengthen the conduct rules to provide for exemplary punishment to police personnel who violate constitutional guarantee of free speech and personal liability in an arbitrary way. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క విధానాన్ని పర్వేసివ్ మిస్యూజ్ అనమాట, అంటే ఈ యొక్క అధికార దుర్వినియోగాన్ని పరివ్యాప్తి చేస్తున్నారో వాళ్ళు, అంటే ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని పరివ్యాప్తి చేసి వాళ్ళు ఏం చేశారు, అనవసరంగా కొంతమందిని అరెస్ట్ చేశారనమాట. దాంతోపాటు ఇంకా ఏం చేశారు, ఎవరైతే దీంట్లో పూర్తిగా పాల్గొన్నారో వాళ్ళకి ఒక మంచి శ్రేష్టమైన ఎగ్జాంపులరీ పనిష్మెంట్ ఇవ్వాలి, ఒక శ్రేష్టమైన వాళ్ళకి ఒక శిక్ష అనేది పడాలన్నమాట. ఆ పోలీసు పర్సన్ ఎవరైతే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశారో, ఈ చట్టాన్ని వైలేట్ చేసి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా మనకు ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం, అంటే ఫ్రీ స్పీచ్ వాక్ స్వాతంత్ర్యం, తర్వాత పర్సనల్ లిబర్టీ ఏదైతే, అంటే పర్సనల్ ప్రతి ఒక్కడికి ఉండే స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి హాని కలిగించే విధంగా వీళ్ళు చేసిన ఈ పోలీసులందరినీ కూడా శ్రేష్టమైన శిక్ష పడేలాగా చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈ ఆర్టికల్. నెక్స్ట్ మనం ఆర్టికల్ చూసుకుంటే కనుక ఇది కూడా ఇప్పుడు ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫైనాన్స్ అనేది బడ్జెట్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ని ఇచ్చిందనమాట. రాబోయే కాలంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక కమిషన్ అనేది ఫైల్ చేశారు. ఎలా ఉండబోతుంది అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. కంటిన్యూటీ అండ్ ఫిజికల్ ఫ్లో త్రూ, అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ యొక్క 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన విధానాలు ఏమనంటే ఇంతకుముందు విధానాలను వీళ్ళు కంటిన్యూ చేసినట్టే ఉంది, కానీ కొత్త విధానాలను వీళ్ళు ఏమి చెప్పలేదు. అంటే ఇంతకుముందు ఏదైతే ఆ యొక్క ఫైనాన్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేశారు అంతేగాని ఎకానమీని రివైవ్ చేయడానికో లేకపోతే తిరిగి పునరుద్ధరించి దాన్ని బాగు చేయడానికి వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్తున్నారు అనమాట. ద 15th ఫైనాన్స్ కమిషన్ బై అండ్ లార్జ్ హ్యాస్ గాన్ విత్ ద అప్రోచ్ అండ్ మెథడాలజీ ఆఫ్ ఎర్లియర్ కమిషన్స్. అంటే ఇప్పుడు ఈ 15వ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఎక్కువ మొత్తంలో కూడా పూర్తిగా ఏంటంటే ఇంతకుముందు మెథడాలజీ ఏదైతే ఉంటాయో, అంటే ఇంతకుముందు పద్ధతులు ఏవైతే ఉన్నాయో కమిషన్లు అవలంబించిన పద్ధతులు మాత్రమే వీళ్ళు అవలంబిస్తున్నారు, కానీ కొత్త మార్పు ఏమీ లేదు అని చెప్తున్నారు. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. కంటిన్యూటీ అండ్ ఫిజికల్ ఫాలో త్రో, డివల్యూషన్, డిక్రీజ్, డౌన్ఫాల్, తరానికి తరం క్షీణించుట, అప్రహెన్షన్, యాంగ్జైటీ వర్రీ దిగులు, కన్సర్న్ వర్రీ ఆందోళన, డెమోగ్రఫిక్ పాపులేషన్ జనాభా, మిటిగేషన్ రెడ్యూసింగ్ ద సీరియస్నెస్ తీవ్రతను తగ్గించడం, డోవ్టైల్ జాయింట్ బంధము, ప్లిథోరా ఎక్సెస్, సర్ఫీట్ అదనపు సరఫరా. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ది అపాయింట్మెంట్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 380 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ నోటిఫైడ్ ఆన్ November 27, 2017. అంటే యాక్చువల్గా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పరచాలి. 15th ఫైనాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే ఆర్టికల్ 280 ప్రకారం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తాడు అని అడుగుతారు అనమాట. ఆర్టికల్ 280 ప్రకారం ఈ కాన్స్టిట్యూషన్ అనేది రేపు నవంబర్ 27, 2017 దీన్ని ఏర్పరిచారన్నమాట ఈ 15th ఫైనాన్స్ కమిషన్ని. ఇట్ వాజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద రిపోర్ట్ బై October 30, 2019 for 5 years for the period 2020 to 21 to 2024 to 25. ఇప్పుడు ఇది వీళ్ళు ఎప్పుడు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటే October 30, 2019 సబ్మిట్ చేయాలి. ఇది ఏ అకాడమిక్ ఉద్దేశం అంటే 2020-21 నుంచి 2024-25 5 ఏళ్ల సమయానికి సంబంధించిన
పూర్తి రిపోర్ట్ని ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇవ్వాలి. However, due to various political and fiscal development, notifications were issued first on July 27th, extending the tenure of the commission up to November 30, 2019, and again the November 29, requiring it to submit two reports, one for 2021 and the second covering the period of the 5-year being April 1st, 2021, and further extending the tenure up to October 30, 2021. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, యాక్చువల్గా ఈ అక్టోబర్ 30కి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఏం జరిగింది తర్వాత ఏం చేశారంటే ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు అనమాట. వీళ్ళు ఏమని ఆ యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో కొంచెం సమయం సరిపోవట్లేదు, ఈ సమయాన్ని కొంచెం పెంచాలి అనే వాళ్ళ ఒక ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారం జూలై 27వ తారీఖున ఒక టెన్యూర్ని పెంచండి నవంబర్ 30 వరకు 2019 వరకు అన్నారు. మళ్ళీ నవంబర్ 29న వీళ్ళు ఏం చేశారంటే 2 రిపోర్ట్లు సబ్మిట్ చేశారనమాట. 2021కి సంబంధించి రెండో రిపోర్ట్ దేనికి కవర్ అయింది అంటే అప్ టు ఏప్రిల్ 21 అంటే ఏప్రిల్ 1, 2021 వరకు 5-year ప్లాన్కి సంబంధించిన అంశాలని కవర్ అయ్యిందనమాట. కానీ మళ్ళీ వాళ్ళు ఏమడిగారు, కొంచెం మాకు ఇంకా టైం కావాలి, అక్టోబర్ 30, 2021 వరకు మాకు దీన్ని సబ్మిట్ పూర్తిగా వివరాలు అందజేయాలంటే టైం కావాలని చెప్పేసి ఎక్స్టెండ్ చేసుకోవాలని అడిగారనమాట. ద ఫస్ట్ రిమోట్ సబ్మిటెడ్ బై ద కమిషన్ వాజ్ ప్లేస్డ్ ఇన్ పార్లమెంట్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ బిఫోర్ ప్రెజెంటింగ్ ద యూనియన్ బడ్జెట్ ఆన్ February 1st, 2019. అంటే ఈ యొక్క రిపోర్ట్ని ఈ పార్లమెంట్ ముందు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే February 1st, 2019 ముందు దీన్ని ఈ రిపోర్ట్ని పెట్టారనమాట. వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్ని పెట్టారనమాట. బేసిస్ ఫర్ ఎక్స్టెన్షన్, అసలు ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది, ఎప్పుడు జరిగిన విధానం ఎందుకు జరిగింది అంటే వాళ్ళు ఒక టైంలో కంప్లీట్ చేయాలి అన్నప్పుడు ఈ ఎక్స్టెన్షన్ కోసం వీళ్ళు ఎందుకు రిక్వెస్ట్ పెట్టుకున్నారనే దాని గురించి చెప్తున్నాను అనమాట. దేర్ వర్ గుడ్ రీజన్స్ ఫర్ ఎక్స్టెండింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ యాజ్ అ మేకింగ్ మీడియం టర్మ్ ప్రొజెక్షన్స్ ఇన్ ద కరెంట్ సినారియో వుడ్ హ్యావ్ ఎంటైటిల్డ్ సీరియస్ రిస్క్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఈ ఒక ఎందుకు ఎక్స్టెండ్ చేయాలంటే కొన్ని తీవ్రమైన కారణాలతో అంటే రిస్క్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం వల్ల దీన్ని ఎక్స్టెండ్ అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ద అబాలిషన్ ఆఫ్ ద స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ రిక్వైర్డ్ ద కమిషన్ టు మేక్ యాన్ ఎస్టిమేషన్ ఎక్స్క్లూడింగ్ ద యూనియన్ టెరిటరీ. అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ గురించి ఇచ్చే టయానికి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రంగా మన భారతదేశంలో ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడు ఆగస్టు 5వ తారీఖున ఇది ఒక యూనియన్ టెరిటరీగా 2 యూనియన్ టెరిటరీగా విడగొట్టబడింది. కానీ వీళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు, February 1st ఇచ్చారు 2019. అంటే కమిషన్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం అనమాట. సో దాన్ని ఉద్దేశించి అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు దీంట్లో కలపాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఎక్స్టెన్షన్ అని అడిగారనమాట. సెకండ్, ద deceleration of growth and low inflation has subsequently slowed down the nominal GDP growth, which is the main tax base proxy making projection of tax revenue and expenditure based on this for the medium term could have posed serious risk. అంటే రెండోది ఏంటంటే రోజుకి డివల్యూషన్ అనమాట. రోజుకి తరానికి క్షీణించిపోతుంది, మనకి జీడిపి వాల్యూ అనేది పడిపోయింది. దాంతోపాటు ఈ ట్యాక్స్ రెవెన్యూ అనేది కూడా పూర్తిగా తగ్గించింది. అంటే వీళ్ళు ప్రోత్సాహకాలు ఇవ్వడం కోసం ఏం చేశారు, కొన్ని కస్టమర్ డ్యూటీని కొన్ని ట్యాక్స్లు అనేవి తీశారు, కస్టమర్ ట్యాక్స్ అనేవి వీటన్నిటిని తీసేశారనమాట. సో దానివల్ల ఏమైందంటే ట్యాక్స్ రెవెన్యూ అనేది తగ్గిపోయి ఎక్కువగా సమస్యలు ఏర్పడినాయి అనమాట. ఆర్థికంగా కూడా చాలా వరకు సమస్యలు ఏర్పడినాయి. అందువల్ల రెండో కారణంగా వాళ్ళు పోస్ట్పోన్మెంట్ అడిగారనమాట. ఫైనల్లీ పూర్ రెవెన్యూ పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ మోర్ పర్టికులర్లీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కంబైన్డ్ విత్ ద fact that the compensation agreement to the loss of revenue to the states has effective only 2 years of the period covered by the commission's recommendation posed uncertainties. అంటే దీంతోపాటు ఈ యొక్క పన్నులు వసూలు చేసే విధానంలో కూడా ఒక మంచి సరైన విధానం లేదు. పూర్గా చాలా దాని యొక్క ఆ రెవెన్యూ అనేది వచ్చే పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉందన్నమాట. ముఖ్యంగా ఏంటిది, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఈ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల స్టేట్ అనేది వాటిలో చాలా వరకు నష్టాలు వస్తున్నాయి. ఈ జిఎస్టీ వల్ల పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయం అనేది గత 2 సంవత్సరాలుగా చాలా తగ్గుతూ వస్తుందన్నమాట. అది చాలా సీరియస్ రిస్క్ అనేది చూపిస్తుంది అనమాట, రికమెండేషన్స్ చూపిస్తుంది అనమాట. ఆన్ ప్రొజెక్షన్స్ అంటే ఇప్పుడు ఏ అంశాలలో ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నానో చూద్దాం. ద కమిషన్ అంటే ఏ అంశాల గురించి ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ మాట్లాడింది అనే దాని గురించి అనమాట. ఆన్ ప్రొజెక్షన్స్ ద కమిషన్ హ్యాస్ కంటిన్యూడ్ విత్ ద అప్రోచ్ అండ్ మెథడాలజీ adopted by the previous commission for tax devolution and
రెవెన్యూ గ్యాప్ గ్రాంట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందంటే ఇంతకుముందు విధానాన్ని ఈ ట్యాక్స్ గురించి ఆ ట్యాక్స్ యొక్క ఎలా వసూలు చేయాలా లేదా దాని యొక్క విధానం గురించి ఇంతకుముందు విధానాలు ఏవైతే ఉన్నాయో వాడిని దేనికి ఈ రెవెన్యూ గ్యాప్ని ఫిల్ చేయడానికి. ఇట్ హ్యాస్ మేడ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద యూనియన్ అండ్ ఇండివిజువల్ స్టేట్స్ అప్లైడ్ సెలెక్టివ్ నామ్స్ టు ద letter recommendation devolution of tax to the states from divisible poles and recommended revenue deficit grants for the state which had పోస్ట్ రివల్యూషన్ గ్యాప్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ని రోజుకి పెరుగుతూ వస్తుందన్నమాట. దీనికి సంబంధించి అంటే తరానికి డివల్యూషన్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ యొక్క ట్యాక్స్లు ఇచ్చే విధానంలో స్టేట్లకు ఇచ్చే షేర్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి కూడా ఎక్కువ గ్యాప్ అనేది పూర్తిగా పెరిగిపోయింది అనమాట. అది ఒక సమస్యగా ఉంది. దానికి కూడా వీళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు విధానాన్నే వాడారనమాట. ఆల్దో దెర్ వర్ అప్రహెన్షన్ దట్ ఇట్ మే deviate from the past practice as the term of reference of the commission had indicated. The commission may also examine wealthier revenue deficit grant be provided at all. It continued with past practices. అంటే ఇప్పుడు వీళ్ళు దేనికి సంబంధించిన అంటే పూర్తిగా ఇప్పుడు ఆందోళన చెందాల్సిన విషయం ఏంటి అంటే పూర్తిగా రాష్ట్రాలకు అనేది ఈ యొక్క ఆదాయం అనేది తగ్గిపోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారు, ఆ వెల్దియర్ రెవెన్యూ డిఫిసిట్ని గ్రాంట్స్ ఏం చేశారంటే వాళ్ళు కొన్ని గ్రాంట్స్ అనేవి కేటాయించారనమాట. అంటే రాష్ట్రాలకి కొన్ని గ్రాంట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఆ గ్రాంట్లు అనేవి కూడా ఇంతకుముందు ఏవైతే ఫైనాన్స్ కమిషన్ ప్రపోజ్ చేసిందో ఆ ప్రపోజల్స్నే వీళ్ళు మళ్ళీ తిరిగి రీఇటరేట్ చేశారు, మళ్ళీ తిరిగి పునరుద్ధరించారన్నమాట. బై స్టార్టింగ్ దట్ స్టెబిలిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ గుడ్ లాంగ్ టర్మ్ బడ్జెటింగ్ ఫర్ బోత్ యూనియన్ అండ్ స్టేట్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏదైనా స్టెబిలిటీ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి. తర్వాత ముందు దాన్ని అంటే జరగబోయేదాన్ని రాబోయే కాలంలో వచ్చే అంటే సమస్యలను కానీ లేకపోతే ఫలితాలను కూడా ప్రిడిక్ట్ అంటే మనం అంచనా వేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఒక మంచి లాంగ్ టర్మ్ బడ్జెట్ అవుతుంది అనమాట. అది ఒక మంచి ఆర్థిక విధానం అవుతుంది అనమాట. ఏది స్టేట్ గవర్నమెంట్కైనా యూనియన్ గవర్నమెంట్కైనా. The 15th Finance Commission continued with the recommendations of the previous commission related to vertical division of taxes and the adjusted the state share to 41% to exclude the share of the Jammu and Kashmir. అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ విధానం గురించి వీళ్ళు అవలంబిస్తున్న విధానం కూడా పాతదే. దాంతోపాటు ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే 41% అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని రాష్ట్రాలకు అందరికీ సమంగా పంచడం అనేది అంటే ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ని పక్కన పెడితే మిగతా రాష్ట్రాలందరికీ సమానంగా పంచాలన్నమాట. ఇది కూడా పాత విధానాన్నే అవలంబించారు. దేర్ వర్ మీడియా రిపోర్ట్స్ దట్ ద షేర్ వుడ్ బి reduced by maintaining the share. The commission has avoided controversies. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఈ షేర్ అనేది తక్కువ అమౌంట్ని తక్కువ చేశారనమాట. ఈ తక్కువ చేసి ఏం చేశారు, ఉన్నదాన్నే పంచడానికి ట్రై చేస్తున్నారు. దేనికోసమని కాంట్రవర్సీస్ అంటే ఎటువంటి గొడవలు రాకూడదు, దీనికి వ్యతిరేకంగా ఏమి రాకూడదు అని చెప్పేసి ఇలాంటి పనులు చేశారనమాట. However, for the period 2021 to 25, it has stated our recommendation in the final report would undergo changes and adjustment as appropriate in the light of the subsequent data and analysis. అంటే ఇప్పుడు ఈ రాబోయే కాలంలో 2021-25 మధ్య కాలంలో ఈ యొక్క అకాడమిక్ పీరియడ్లో ఏముందంటే ఈ డెసిషన్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకున్న అన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరగాలి. For the horizontal share, however, the formula has been changed to consider fiscal needs, equity and efficiency. అంటే వీళ్ళు ఇంకా వేటిని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఇలాంటి పనులు అంటే ఏవైతే రాష్ట్రాలకు కావాల్సిన ఆదాయాన్ని ఉద్దేశించి తర్వాత అందరినీ సమానంగా ఎఫెక్టివ్గా వాళ్ళకి వనరులు అందించే విధంగా ఈ యొక్క విధానం అనేది జరగాలి. అడ్రస్సింగ్ స్టేట్స్ కన్సర్న్ అంటే ఇప్పుడు రాష్ట్రాలు అనేవి కొన్ని అంశాల్లో ఆందోళన చెందుతున్నాయి అనమాట. ఆ ఆందోళన గురించి చెప్పుకుందాం. In addition to income distance, population and area and forest cover, it has used two additional factors, demographic performance and tax effect. ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే ఇన్కమ్ డిస్టెన్స్ అనేది అంటే ఒక రాష్ట్రానికి అనేది ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంది. తర్వాత పాపులేషన్ పరంగా, ఏరియా పరంగా, తర్వాత ఫారెస్ట్ కవర్ పరంగా రాష్ట్రాలకు అనేవి రకరకాల భేదభావాలు ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా ఏంటంటే డెమోగ్రఫిక్ అంటే జనాభా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఒక రాష్ట్రంలో జనాభాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు.
అలాంటి వాళ్ళు ఇంకో రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ఆదాయం అనేది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ప్రొడక్టివిటీని ఒక రాష్ట్రం ఇస్తే ఇంకో రాష్ట్రం ఇవ్వలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ మధ్య ఈ భేదాలన్నీ ఎక్కువైపోయినాయి. తర్వాత ట్యాక్స్ అనే ఎఫెక్ట్స్. ఇప్పుడు ఒక రాష్ట్రాలు అనేవి ఎక్కువ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తాయి, కొన్ని రాష్ట్రాలు చాలా తక్కువ ట్యాక్స్, అంటే గవర్నమెంట్కి ఇచ్చే ట్యాక్స్ కట్టించిన ట్యాక్స్లో ఆ రాష్ట్ర ప్రాతిపదికన వచ్చే షేర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ వచ్చి ఇచ్చేవాడు లాభపడుతున్నాడు, ఎక్కువ వచ్చి ఇచ్చేవాడు ఎక్కువ ట్యాక్స్ కట్టేవాడు అనేవాడు నష్టపోతున్నాడు అనమాట. ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా వీటిలో కలిపారనమాట. ఇట్ హ్యాస్ అసైన్డ్ 15% వెయిట్ టు ద 2011 పాపులేషన్, reduced the weight of the income distance to 45%, increased the weight to the forest cover and ecology to 10% and 12.5% weight to demographic performance and 2.5 weight to the tax effort. అంటే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు కొన్ని అసైన్మెంట్స్ చేశారనమాట. 15% వెయిట్ 2011 పాపులేషన్ ప్రకారం ఇచ్చారు. అండ్ తర్వాత దాంతోపాటు ఏం చేశారంటే ఆ వెయిట్ అనేది అంటే రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద ఇన్కమ్ డిస్టెన్స్ టు 45%. అంటే ఈ ఇన్కమ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ వెయిట్ని ఏం చేశారంటే వీళ్ళు 45% తగ్గించారనమాట. తర్వాత ఇంకా ఈ ఫారెస్ట్ కవర్ బాగా ఉన్నది, తర్వాత ఎకాలజీ బాగా ఉన్న వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళ షేర్ అనేది 10% ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఇంతకుముందు తక్కువ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఒక 10% అనేది పెంచారనమాట. అంటే ఫారెస్ట్ కవరు అలాంటి ఎకాలజీ అంటే అన్ని యొక్క జీవరాశుల యొక్క సమతుల్యతను కాపాడే రాష్ట్రాలకు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఫారెస్ట్ షేర్ అనేది 10% పెంచారనమాట. తర్వాత 12.5% వెయిట్ అనేది ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, అంటే ఎవరైతే నైపుణ్యంగా ప్రజలు ఉన్నారో అంటే జనాభా ఉందో వాళ్ళకి 12.5% షేర్ అనేది పెంచారనమాట. తర్వాత 2.5% టు ద ట్యాక్స్ ఎఫోర్ట్, అంటే ట్యాక్స్ బాగా కట్టే రాష్ట్రాలకి అంటే ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకి వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ప్రకారం వాళ్ళ షేర్ని 2.5% అనేది పెంచారనమాట. There was a considerable controversy over the term of the reference of the commission requiring it to use 2011 population in its formula by the states that had taken initiatives to arrest the population growth. అంటే ఇప్పుడు ఇంకో మనకు దీంట్లో సమస్య ఏంటి అంటే గొడవలు అంటే ఏంటిదంటే ఇప్పుడున్న జనాభా అనేది 2011 లెక్కల ప్రకారం తీసుకున్నాను అనమాట. దీని ప్రకారం చూసుకుంటే స్టేట్స్ కూడా కొన్ని విధానాలను అవలంబించాలి. అంటే ఈ యొక్క జనాభా పెరగకుండా ఉండడానికి 2000 ప్రాతిపదికన తీసుకొని వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. బై కీపింగ్ ద వెయిట్ ఆఫ్ 2011 పాపులేషన్ ఎట్ 15% అండ్ గోయింగ్ అండ్ giving an additional 12.5% to demographic performance, which is the inverse of a fertility rate. The commission has shown sensitivity to the concern of these states. అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే జనాభా ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క 12.5% అనేది ఇవ్వడం అనేది ఎలా ఉంది అంటే అంటే ఫర్టిలిటీ రేట్ అనేది అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే జనాభా తక్కువ మంది జనాభా పిల్లల్ని మెయింటైన్ చేసిన వాళ్ళకి ఇలాంటి షేర్ ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది యొక్క ప్రభావాన్ని జనాభా మీద అంటే ఈ పిల్లల ఫర్టిలిటీ రేట్ అంటే ఒక పునరుత్పత్తి జరిగే వ్యవస్థ మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది. ఎందుకని ఆ రాష్ట్రాలన్నీ ఏం చేస్తాయి, ఆ పాపులేషన్ కంట్రోల్ చేయాలని చూస్తాయి అనమాట. పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది, అంటే శిశువు యొక్క జననాలు అనేవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. In terms of relative shares in a tax devaluation among the major states, the biggest loser is Karnataka, followed by Uttar Pradesh, Kerala, Telangana and Andhra Pradesh. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్యాక్స్ సంబంధించిన అంశాల్లో అంటే ట్యాక్స్లు ఎక్కువ కట్టే రాష్ట్రాలు నష్టపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు అందులో బాగా ఎక్కువ నష్టపోయే రాష్ట్రం ఫస్ట్ కర్ణాటక, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత కేరళ, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలన్నీ కూడా పూర్తిగా నష్టపోతున్నాయి. కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ పోస్ట్ డివల్యూషన్ గ్యాప్స్ అండ్ హెన్స్ క్వాలిటీ ఫర్ రెవెన్యూ గ్యాప్ గ్రాంట్స్. అంటే ఇప్పుడు వీళ్ళకు కేరళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే కనుక ఈ యొక్క తరానికి క్షీణించే ఆదాయం అనేది పోస్ట్ అనమాట, అంటే క్షీణిస్తూ రోజుకి తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో దీనివల్ల వాళ్ళకి ఏమైందంటే ఆ రెవెన్యూ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆర్థిక లోటు అనేది ఎక్కువైపోతుంది అనమాట. ద మేజర్ రీజన్ ఫర్ కర్ణాటక అండ్ కేరళ లూజింగ్ ఆన్ డివల్యూషన్ ఈజ్ దట్ దేర్ per capita income growth has been faster than the most other country states. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క కర్ణాటక కేరళకి ఇలా నష్టం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక రాష్ట్రం ఆ రాష్ట్రానికి సంబంధించిన యొక్క వ్యక్తుల యొక్క అందరి యొక్క యావరేజ్ ఆదాయం అనేది అన్ని రాష్ట్రాల కన్నా రోజుకి వాళ్ళు బాగా ఎక్కువగా పెరుగుతూ వస్తుందన్నమాట. ద డిఫరెన్స్ ఫ్రమ్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ బోత్ కర్ణాటక అండ్ కేరళ ఈజ్ just about 10% now as compared to 34% and 23% respectively. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ కర్ణాటకకి ఈ కేరళకి ఈ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క డిఫరెన్స్ అనేది ఒక 10% మాత్రమే ఉందన్నమాట. ఇంతకుముందు అదే కంపేరిటివ్గా చూసుకున్నాం 34%, 23% అలా ఉండేది డిఫరెన్స్ అనేది, అంటే రోజు తగ్గుకుంటూ వస్తుందన్నమాట. For the two states when the
14th ఫైనాన్స్ కమిషన్ మేడ్ ద రికమెండేషన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క రెండు రాష్ట్రాలకి 34%, 23% లెక్క ప్రకారం లాస్ట్ టైం 14th కమిషన్ అనేది రికమెండ్ చేసింది అనమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళు 10% చేశారు. ఇన్ ద కేస్ ఆఫ్ కర్ణాటక అండ్ తెలంగాణ యాజ్ ద ప్రొజెక్టెడ్ ట్రాన్స్ఫర్, డివల్యూషన్ అండ్ రెవెన్యూ గ్రాంట్స్ in 2020-21 were lower than 2019-20, the commission recommended a specific grant of the 5,495 crores and 723 crores respectively. అంటే ఇప్పుడు ఈ యొక్క తెలంగాణకు కానీ కర్ణాటక కానీ ఆ ప్రొజెక్టెడ్ ట్రాన్స్ఫర్ అనేది రోజు రోజుకి ఆ రెవెన్యూ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. 2020-21కి అది ఈ అమౌంట్ అనేది 2019-20 కన్నా చాలా తక్కువలోకి వెళ్ళిపోయిందనమాట. సో కమిషన్ ఏం చేసిందంటే కొన్ని రికమెండేషన్స్ చేసిందని చెప్పిందనమాట. అంటే ఈ కర్ణాటకకి 5,495 కోట్లు, తర్వాత తెలంగాణకి 723 కోట్లు గ్రాంట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ కమిషన్ రికమెండ్ చేసింది. కానీ however, the government has not accepted the recommendation and has asked the commission to reconsider it. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని ఒప్పుకోకపోగా మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ ఈ రికమెండేషన్ ఒకసారి మళ్ళీ తిరిగి దాంట్లో చూడండి, దాన్ని రీకన్సిడర్ చేయండి, మళ్ళీ ఒకసారి పునరాలోచించండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిందనమాట. లోకల్ బాడీ గ్రాంట్స్, ఇప్పుడు మనకు లోకల్ బాడీస్ ఏంటి, మున్సిపాలిటీస్, తర్వాత ఏవైతే కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామీణ, వీటికి సంబంధించిన లోకల్ బాడీస్ అనమాట. ఈ లోకల్ బాడీల యొక్క కేటాయింపులు అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం, గ్రాంట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ద రికమెండెడ్ గ్రాంట్స్ ఫర్ ద లోకల్ బాడీస్ అమౌంట్ టు 90,000 crores comprising 60,750 crore for the plan పంచాయత్ అండ్ ద రిమైనింగ్ 29,250 crores ఫర్ మున్సిపల్ బాడీస్. అంటే ఇప్పుడు వీళ్ళు లోకల్ బాడీస్కి వీళ్ళు ఎంత గ్రాంట్ ఇచ్చారంటే 90,000 కోట్ల ఆదాయాన్ని లోకల్ బాడీస్కి ఇచ్చారు. దాంట్లో వీళ్ళు ఏం చేశారు, 60,750 కోట్లని దీనికి పంచాయతీలకు ఇస్తే రిమైనింగ్ 29,250 కోట్లని దేని వరకు ఇచ్చారంటే మున్సిపల్ బాడీస్కి ఇచ్చారన్నమాట, మున్సిపాలిటీస్కి ఇచ్చారు. ఆల్ ద 3 layers ఆఫ్ పంచాయత్స్ విల్ రిసీవ్ ద గ్రాంట్ అండ్ 50% ఆఫ్ ద గ్రాంట్ ఈజ్ tied to improving sanitation and supply of drinking water. The remaining is untied. అంటే ఇప్పుడు ఈ మొత్తం అంటే కేటాయింపుల్లో 50% కేటాయింపులు దేనికోసం అంటే ఓన్లీ శానిటేషన్ కోసం, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం కేటాయించారన్నమాట. ఆ రిమైనింగ్ % అమౌంట్ అనేది దేనికి చెప్పలేదు, దీనికోసం ఉపయోగిస్తామని కానీ ఏవి ఒక కరెక్ట్ అంచనా కానీ ఏమీ చెప్పలేదన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ మున్సిపల్ బాడీస్ 9,229 crores ఈజ్ allocated to cities with a million plus population and the remaining 20,021 is allotted to the other towns. అంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన 29,000 చిల్లర అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 9,000 చిల్లర అమౌంట్ని ఏం చేశారు అంటే వీళ్ళు 10 మిలియన్ల కన్నా ఎక్కువ మంది జనాభా ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ టౌన్లకు ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయిస్తే రిమైనింగ్ 20,021 కోట్లని ఎవరికి ఇచ్చారు అంటే ఆ అదర్ టౌన్స్ తర్వాత పట్టణాలు అంటే వాటికన్నా చిన్న పట్టణాలు ఉన్నాయి కదా వాటికి కేటాయించారనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ డిజాస్టర్ రిలీఫ్ ద కమిషన్ హ్యాజ్ రికమెండెడ్ ద క్రియేషన్ ఆఫ్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ ఎట్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. అంటే ఇప్పుడు ఈ డిజాస్టర్ అంటే ఏదైతే ప్రకృతి విపత్తు జరిగింది అనుకోండి, దానికి రిలీఫ్ కోసం, దానికి పునరావాసం కల్పించడం కోసం ఏం చేశారు అంటే వాళ్ళు కొంత అమౌంట్ అనే దాన్ని దీనికి కేటాయించారనమాట. దాన్ని అంటే ఆ మిటిగేషన్ దానికి సంబంధించి పునరుద్ధరణ చర్యలకు, డిజాస్టర్ని పునరుద్ధరించిన చర్యల కోసం సెంట్రల్ కొంత ఏం చేసింది, స్టేట్కు కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టారనమాట. ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ టోటల్ ఆఫ్ 28,183 crores హ్యాస్ బీన్ determined of which the central contribution will be 22,184 crores. అంటే ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఉద్దేశించి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే 28,183 కోట్ల రూపాయలు అనేవి కేటాయింపులు చేసింది. అందులో సెంటర్ యొక్క భాగం ఎంత అంటే 22,183 కోట్లు అనమాట. ఆ రిమైనింగ్ 5,999 కోట్లు అనేవి స్టేట్ వాళ్ళు అందరూ కలిపికి ఇవ్వాలన్నమాట. ఇంటర్ స్టేట్ ఎలొకేషన్ ఈజ్ మేడ్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పెండిచర్, ఏరియా అండ్ పాపులేషన్ అండ్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటర్ స్టేట్ యొక్క ఎలొకేషన్ అనే షేర్ అనేది ఎలా ఇచ్చారంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి, అంటే ఇంతకుముందు ఉన్న ఏరియా కానీ పాపులేషన్ కానీ, తర్వాత ఆ డిజాస్టర్ అంటే ప్రకృతి విపత్తుకి ఎంతవరకు అది ప్రభావితం అవుతుంది ఆ రాష్ట్రం అనే అంశాలను ఉద్దేశించి, ఆ ఇండెక్స్ని ఉద్దేశించి వీళ్ళు కేటాయింపులు చేశారనమాట. ద కమిషన్ హ్యాజ్ వర్క్డ్ అవుట్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ గివింగ్ సమ్ సెక్టోరియల్ గ్రాంట్స్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఈ కమిషన్ ఏం చేసిందంటే కొన్ని సెక్టార్స్ కూడా కొన్ని సెక్టోరియల్ గ్రాంట్స్ అనేవి కూడా తయారు చేశారనమాట. ఫర్ 2020-21
it has recommended 7,735 crores for improving nutrition based on the number of children in the 0 to 6 age group and lactating మదర్స్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 7,735 కోట్ల రూపాయలు అనేది చిన్నపిల్లలకి ఒక సమతుల ఆహారం కోసం, అంటే 0 నుంచి 6 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలకి, తర్వాత పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయింపులు చేశారనమాట. ఇన్ ద మెయిన్ రిపోర్ట్ ఇట్ హ్యాస్ ప్రపోజ్డ్ టు గివ్ గ్రాంట్స్ ఫర్ పోలీస్ ట్రైనింగ్, modernization and housing, railway projects in a state taken on a cost sharing basis, maintenance of the Pradhan Mantri Gram Sadak Yojan roads, strengthening the judicial system and improving the స్టాటిస్టికల్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే చాలా వరకు ఏంటంటే పోలీసులు ట్రైనింగ్కి, తర్వాత కొత్త మీద మోడర్నైజేషన్ అంటే రాష్ట్రాలని బాగా అభివృద్ధి చేయడానికి, కొత్తగా మార్పులు చేయడానికి, తర్వాత హౌసింగ్కి, రైల్వే ప్రాజెక్ట్స్కి, తర్వాత స్టేట్ టేకింగ్స్ని అంటే రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు ఏంటంటే కాస్ట్ షేరింగ్ బేసిస్ మీద కొన్ని ఉంటాయి అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సగం, స్టేట్ గవర్నమెంట్ సగం పెట్టుకుంటాయి అనమాట. అవేంటి? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్స్ కింద, తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్ని అంటే న్యాయ వ్యవస్థను పటిష్టపరచడానికి కొంత అమౌంట్ని, ఇలాంటి స్టాటిస్టికల్ సిస్టమ్స్ కొన్ని ఈ లెక్కల్ని అభివృద్ధి చేసే అంశాల గురించి, వీటి గురించి కొంత కేటాయింపులు జరిగినాయి అన్నమాట. ద స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద నెసరీ గ్రౌండ్స్. అంటే ఇప్పుడు వాటికి సంబంధించి అంటే రాష్ట్రాలు కూడా ఈ యొక్క బడ్జెట్కు ఉద్దేశించి వాళ్ళ కేటాయింపుల ప్రకారం వాళ్ళు ఏదైతే సరైన గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టేట్ అనేవి తయారు చేసుకోవాలి. ఇట్ హ్యాస్ ఆల్సో presented a broad framework for recommending monitorable performance grant for agricultural reforms, development of aspirational districts and public power sector reforms and incentives to enhance the trade including the export and ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్. అంటే వీళ్ళు ఇంకేం చేయాలి? అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్ చేయాలా, తర్వాత డిస్ట్రిక్ట్లను కూడా వాళ్ళని బ్లాకులుగా విడగొట్టి వాటిని అభివృద్ధి చేయాలా, తర్వాత వీటితో పాటు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కొన్ని ఈ యొక్క పవర్కి అంటే ఈ కరెంటుకి కానీ, లేకపోతే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కానీ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క ఇంధనానికి సంబంధించిన ఏ అంశానైనా కానీ వాళ్ళు దాంట్లో మార్పులు తీసుకురావాలా. దాంతోపాటు ఈ యొక్క ట్రేడింగ్ని అంటే ఈ వ్యాపారాన్ని పెంచడం కోసం కొన్ని వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దాంతోపాటు ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ చిన్నపిల్లలకి అంటే 5-6 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకి వాళ్ళ యొక్క విద్య గురించి కూడా చాలా ఆలోచించాలి. ద ఛాలెంజ్ హౌ ఎవర్ విల్ బీ టు డిజైన్ అండ్ డివేటైల్ సెక్టోరియల్ అండ్ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ విత్ ద ఎగ్జిస్టింగ్ ప్లిథోరా ఆఫ్ సెంట్రల్ సెక్టర్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. అంటే ఇప్పుడు ఈ బంధం ఏదైతే ఉందో ఈ సెంట్రల్ స్టేట్మెంట్ అంటే డివైటైల్ అంటే ఒకళ్ళొకళ్ళ మధ్య బంధం జాయింట్ అనేది అంటే ఈ సెక్టోరియల్ అండ్ పవర్ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ ఈ రెండింటికి బంధం ఏర్పరిచి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన వాటికన్నా అదనపు సరఫరా ఇవ్వాలి ఈ సెంట్రల్ సెక్టార్ అనేది. తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఇవ్వాల్సిన కేటాయింపుల కన్నా అదనపు కేటాయింపులు కూడా కేటాయించి వీటి అభివృద్ధికి పాటుపడే విధంగా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఇదండి దీనికి సంబంధించిన ఆర్టికల్. ఇది మన ఫైనాన్స్ సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి కనుక మనం చూసుకుంటే కనుక ఇది మ్యారిటైమ్ అనమాట. అంటే మనకి సముద్రాలకు సంబంధించి ఆ విషయాలు అంటే మ్యారిటైమ్ అనేది ఎలా ఉంది మనకు అంటే మన చుట్టూ ఏంటంటే మన భారతదేశానికి చుట్టూ కూడా బోర్డర్ అంతా కూడా ఈ సముద్రం అనేది ఉందన్నమాట, మ్యారిటైమ్ అనమాట. దీని నుంచి మనకు రకరకాల ఆదాయాలు ఉన్నాయి. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగానే ఉంది. ఇలా రకరకాల అంశాల గురించి ఇన్ డీటెయిల్గా చెప్పారండి, మీరు ఈజీగా అర్థమవుతుంది, చదవండి. దీంతోపాటు నెక్స్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారండి. నాకు టైం లేక కుదరక చెప్పట్లేదు, సో మీరు అది కూడా చదవండి. నెక్స్ట్ 9th పేజీలో లాస్ట్ కార్నర్లో ఇచ్చారనమాట, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇచ్చారు. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి. అంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఈ ఎన్వైరన్మెంట్ గురించి వచ్చే క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి మీరు సివిల్ సర్వీస్కి అయినా దేనికైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఒకసారి అవి కూడా చదవండి. ఆ పేపర్లో చదివితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవేంటి ఈరోజు నా ఈ 3 ఆర్టికల్స్, నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.